రెడ్డి గారు సవాల్ చాలా సుదీర్ఘంగా చాలా అంశాల మీద ఈయన మాట్లాడారు. మళ్ళీ గూగుల్ అనేది రాజకీయ పరంగా చెస్ అవుతున్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖ వైపు చూస్తున్నాయంటూ ఒక పక్క ప్రచారం జరుగుతుంటే అసలు గూగుల్లో ఏముంది ఏమొస్తుంది అని చెప్పి మరొక ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యం. అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు మొదటి విషయం, జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీరు చెప్పిన అంశానికి ఏం దోహదం లేదు. ప్రపంచ దేశాలు గూగుల్ వైపు చూడకపోవడం మనం చాలా చర్చించాం కదా. కానీ ఆయన చెప్పేదంతా జరుగుతున్న ప్రచారం నేను చెప్తుంది అదే. ఆయన గూగుల్ ఏమో అనలేదు. వాస్తవంగా మనం గతంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, అదాని ఇది మల్టీ బిలియనర్ అదాని బిల్డింగ్ అలాంగ్ విత్ అని ఫోర్బ్స్ మ్యాగజైన్ మెన్షన్ చేసిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మెన్షన్ చేయలేదు? మొదటి 3 రోజులు గూగుల్ అనేది గూగుల్ ఏఐ అనేది తప్ప అదాని పేరు, అదాని పాత్రపై మౌనమేలా అన్న తమ్ముతో మనం ఒక వీడియో కూడా మనం చేసిన దాంట్లో ఒకసారి దానికి మీరు తమ్ము కూడా పెట్టారు. మనం చేసిన దాన్ని ఎవరో విమర్శ కోసం కూడా వాడారు. అదాని ఇప్పుడు అదాని జగన్మోహన్ రెడ్డి చెప్పేదాంతో కూడా అదాని చేయకపోతే ఇది రాదని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నా సమస్య అది కాదు. అసలు అదాని అనే ఒక అదృశ్య హస్తాన్ని ఎందుకు చాటేశారు? తెర వెనక అదాని అని మీరు ఆ రోజు పెట్టారు కూడా హెడ్డింగ్. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తుంది 2023లో మేము ఒప్పందం చేసుకున్నాము. అదాని సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాడు. సీ కేబుల్ వేశారు కాబట్టే ఇక్కడ ఈ గూగుల్ ఏఐ డేటా ఇక్కడ నుంచి చేయడానికి అవకాశం ఏర్పడింది. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అదాని నిజంగా ఎందుకు పక్కన పెట్టారు? అదానికి ఈరోజు కూడా గూగుల్ అంటున్నారు, కానీ అదాని మాట ఎందుకు అనడం లేదు? నేను ఈ విషయంలో మీకు చాలా పత్రాలు అవన్నీ చూపించాను. జగన్మోహన్ రెడ్డి కూడా మరి మీరెందుకు అప్పుడు ఇంకా పూర్తి దాకా తీర్చిపోలేదు? ఈ ప్రశ్నలన్నీ ఆయన కూడా ఉండొచ్చు. రెండోది, అదాని వచ్చినంత మాత్రాన నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఈవెన్ మీకు వినే వీక్షకులకు కూడా. అదాని మోడీ ఈ ఇద్దరి విషయంలో కూటమికి వైసీపీకి పెద్ద తేడా లేదు అన్నది నేను ప్రధానంగా ఇన్ని రోజుల నుంచి చెప్తున్న ఒక అంశం. కానీ అందులో అదాని పేరు మధ్యలో ఎగిరిపోయింది. ఎవరూ చెప్పలేదు, ఆఖరికి మీడియాలో కూడా రాయలేదు. మనలాంటి వాళ్ళని తీవ్రంగా మాట్లాడిన తర్వాత ఒక చిన్న తోక జోడించారు. అప్పటికి కూడా అదాని కేవలం కాంట్రాక్టర్ తప్ప ఆయనకి ఏం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు జగన్ చెప్తుంది ఏంటంటే ఇది ఆయన పాలనకు సంబంధించి కూడా వాళ్ళు సింగపూర్తో ఒక అంతర్జాతీయంగా ఇన్వెస్టర్స్ వాళ్ళు కలిసి కంపెనీలు చేస్తున్న దాంట్లో విశాఖను వాడుకోవడానికి, విశాఖ తీరానికి వాళ్ళు వచ్చారు అన్నది చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల మీరు అదానికి ఎందుకు క్రెడిట్ ఇవ్వలేదు కదా? ఇద్దరు ఇవ్వలేదు కదా. మేము తెచ్చామన్నట్టుగా మాట్లాడుకున్నారు. కాబట్టి దాని మీద చాలా తేదీల వారీగా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, దానికోసం డబ్బు కూడా ఎంత వచ్చింది, 67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం అన్నదానికి అప్పటికే ఒప్పందం కూడా కుదిరింది. ఈ విషయాలన్నీ కూడా. సో బేసిక్గా దీనికి ఫౌండేషన్ మేము వేసాము, ఇది ఆయన క్లెయిమ్. ఈ క్రెడిట్ వార్లో అదాని మిస్సింగ్ అన్నది మనం పెట్టిన హెడ్డింగ్. కాబట్టి జగన్ చెప్పిన దాంట్లో అదాని పాత్ర వరకు నిజం. అదాని దీని వెనకున్నారు, అదానికి ఉన్నారు కాబట్టే మోదీకి ఆయనకు ఉన్న సంబంధాన్ని బట్టి ఇది ఎంత వేగంగా పూర్తయింది. మోదీ స్వయంగా దీన్ని స్వాగతించి ట్వీట్లు పెట్టి ఢిల్లీ స్థాయిలో ఇదంతా కూడా జరిగింది. అక్కడ నిర్మలా సీతారామన్ వచ్చినా, ఇంకో మంత్రి వచ్చినా, వీళ్ళందరూ కూడా ఇదొక కేంద్ర ప్రభుత్వ ఉత్సవం. మోస్ట్లీ కేంద్రము అదాని అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అయిన తర్వాత తప్ప ఇంకోటి కాదు. అందుకని ఆయన చెప్పిన దాంట్లో పెద్ద తప్పు ఈ విషయంలో తప్పు లేదు. దానివల్ల నిజంగా ఉపయోగం ఎంత అంటే అప్పుడు 23,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాము, 24,000 అంచనా వేసాము అని. 2 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది అదొకటి. కానీ కీలకంగా జగన్ ఈరోజు చేసిన ప్రయత్నం ఏమంటే విధ్వంసం కాదు, విజన్ నాది, మీది విజన్ కాదు. మీరు ప్రతిదీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తారు. హైదరాబాద్కు సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేశారు, నిజానికి ఇంట్రెస్టింగ్. దాని మీద రాబోయే రోజుల్లో చాలా జరగవచ్చు. మాట్లాడితే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశానని మీరు చెప్తారు, కానీ అక్కడ సైబర్ టవర్ కట్టడానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పుకుంటుంది. కానీ దాన్ని మీరు ప్రైవేట్గా అప్పగించారు. ప్రైవేట్గా అప్పగించిన తర్వాత 2004లో మీరు ఓడిపోయారు. ఈ రోజు వరకు మీరు హైదరాబాద్ను, తెలంగాణను పాలించిందే లేదు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, అనేక రూపాయల అభివృద్ధి జరిగింది. ఐటీ ఎగుమతులు ఇవన్నీ కూడా చాలా పెరిగాయి. 2004లో దిగిపోయిన మీరు 2024 వరకు జరిగిన మొత్తం అభివృద్ధికి నాదే అంటారు మీరు. మీకు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధం లేదని ఒక కొత్త సిద్ధాంతం జగన్ తీసుకొచ్చారు. దీంతో
ఎవరు ఎంతవరకు ఒప్పుకుంటారన్న మాట ఒకటి. రెండోది ఆయనే మరి అంతకుముందు తను చేసింది వీళ్ళు కొనసాగించారు, నాకు కూడా క్రెడిట్ రావాలంటున్నారు కదా. ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జగన్ ఏంటి ఇవన్నీ చెప్పడం ఏంటి అనేవాళ్ళు ఉండొచ్చు, లేదా అసలు చంద్రబాబుని నమ్మకూడదు అనేవాళ్ళు ఉండొచ్చు. చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఇంకా కొంచెం బలమైన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఒక చరిత్రలో ఒక ప్రాసెస్లో పరిపాలించిన వాళ్ళు. ఏ ఏ దశల్లో ఎంతవరకు చేశారో వాళ్ళకి అంతవరకు క్రెడిట్ వస్తుంది. కానీ వీళ్ళందరినీ మించిన క్రెడిట్ ఎవరికి వస్తుంది? క్రెడిట్ అంటే ఐ మీన్ డెబిట్ క్రెడిట్ అనే అర్థంలో చెప్తున్నాను నేను. ఈ డబ్బు ఎవరికి పోతుంది? క్రెడిట్ అవుతుంది. ఈ లాభాలు ఎవరికి క్రెడిట్ అవుతాయంటే తప్పకుండా ఈ క్రెడిట్ అదానికి ఇవ్వాల్సిందే. అదానికి తర్వాత గూగుల్కు అంతర్జాతీయంగా మనం ఇవ్వాల్సిందే. కాబట్టి మిగిలిన గూగుల్ కాంట్రవర్సీస్, దానికి నీళ్ళు ఎంత ఖర్చు అవుతాయి, కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఈ వివాదం కాదు జగన్ది. ఆయన కూడా దీన్ని స్వాగతిస్తూ నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా దీనికి నేను కూడా పునర్దేశాను, నేను అసలు ఒప్పందం చేసుకున్నాను, నేను చేసుకున్న దాన్ని మీరు ఇప్పుడు కుదుర్చుకున్నారు, నన్నెందుకు మీరు తోసేస్తున్నారు, తీసేస్తున్నారు. అది ఆయన. దానికైనా అనేక ఆధారాలు, అప్పటి తేదీలు, నిజంగానే దీని మీద కూటమి ఏదో సమాధానం ఇస్తుంది. అలా అయితే అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు రాలేదని. నా ఉద్దేశంలో ఎక్కడో చోట ఈ వివాదాన్ని ఆపి దాని వికాసం వైపు చూడడం చాలా మంచిది. ఖచ్చితంగా అదాని తెర వెనుకున్నారు, ఖచ్చితంగా పైన గూగుల్ ఉంది, కేంద్రంలో మోదీ ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్న తర్వాత కొంతకాలం జగన్ ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు. రేపు మళ్ళీ ప్రజలు తీర్పిస్తే ఎవరిని గెలిపిస్తే వాళ్ళు వస్తారు. అటువంటిప్పుడు మొన్న ఆయనకి ఎవరికి డొనాల్డ్ ట్రంప్కు నో కింగ్స్ అన్నట్టుగా నో కింగ్స్ ఇక్కడ. దిస్ ఏ డెమోక్రసీ. కాబట్టి హైదరాబాద్ నిజాం నవాబ్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఉంటుంది. ఇవన్నీ చాలా చలోక్తులు కూడా వచ్చాయి కదా. నిజంగా ఇది లాజికల్ క్వశ్చనే కదా వర్మ. ఇప్పుడు 2004లో దిగిపోయిన ఒక ముఖ్యమంత్రి 2025 వరకు ఏది జరిగినా ఇది నాకే అంటుంటే ఇది ఎలా కుదురుతుంది అనేది ఒక ప్రశ్న. ఇది బహుశా కేటీఆర్ కూడా 1-2 సార్లు శాసనసభలో చెప్పారు, మీరు కొంత చేశారు బాగానే ఉంది, కానీ అంతా చేసాము మొత్తం మీ ఖాతాలో వేసుకుంటే మటుకు అది కుదరదు అన్న ఒక మాట. ఇంకోటి కూడా ఒక 5-6 చెప్పుకొచ్చాడు ఆయన. ఈ క్యారిడార్ కోసం ఇది వేసాము, ఈ స్కూళ్ళ కోసం ఇది చేసాము. ఆఖరికి చాలా గర్వంగా ఒకప్పుడు చాలా తీవ్ర విమర్శలకు కారణంగా ఉన్న రిషికొండను కూడా మొదటిసారి ఆయన ఇది నా పరిపాలన కోసం, తన పరిపాలన కోసం అని కాదు, అదొక మాన్యుమెంటల్ బిల్డింగ్, అదొక చాలా చిరస్థాయిగా ఉండే భవనంగా మేము టూరిజము సాంస్కృతిక అవసరాల కోసం కట్టాము, దాన్ని కూడా మీరు సరిగ్గా చేయడం లేదు, అది కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారు. అంటే దాదాపు నేను విధ్వంసకుడిని కాదు, నాకు విజన్ ఉంది, నేను ఈ పనులను కూడా ఒక పద్ధతిలో చేసుకుంటూ వచ్చాను, మీరు నా మీద ప్రచారం చేశారు, కానీ ఇవేవి మీరు కొనసాగించలేకపోతున్నారు, అన్నీ ప్రైవేట్గా అప్పగిస్తున్నారు, మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చాం, మీరు ప్రైవేట్గా అప్పగిస్తున్నారు, ఇలా ఒక డజన్ విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఇంక ఈపాటికే తెలుగుదేశం నాయకులు, మంత్రులు బహుశా మీడియాతో మాట్లాడటం మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా మరి పూర్తిగా ఎందుకు రాలేదు. ఇంకొకటి కూడా ఆయన 1-2 సార్లు చెప్పింది ఏంటంటే 2 ఏళ్ళు కోవిడ్కి పోగా 3 ఏళ్లలోనే మేము ఇవన్నీ కూడా చేశాము. ఉద్యోగుల గురించి కూడా, ఉద్యోగులకు నేను 11 డిఏలు ఇచ్చాను, అంటే నా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అది వరకు పాలించినప్పుడు ఆయన 8-9 మాత్రమే ఇచ్చారు. మేము చాలా అన్యాయం చేశాము, ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చి 1.5 ఏళ్ళు అయిన తర్వాత 1 డిఏ ఇచ్చి, అది కూడా పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్తో కలుపుతామన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లోపాలు, కొన్ని విమర్శలు వచ్చిన వాటిని లిక్కర్ కుంభకోణం కూడా. ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది. ఈ కల్తీ మద్యం దొరికితే ఆయన ఎవరో చెప్పాడు, దాంట్లో జనార్దన్ అని ఆయన వీడియో దొరికింది, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. అతనేమో నా ఫోన్ పోయింది అంటున్నాడు. చోరీకి గురై లేకుండా పోయినటువంటి ఫోన్లో ఉన్న వీడియోను మీరు ఎలా చూపిస్తున్నారు? మరి వీటన్నిటికీ లీగల్గా ఏం చెప్తారు, టెక్నికల్గా ఏం చెప్తారు? ఏదో చెప్తారు, చెప్పకుండా సమాధానం లేకుండా ఏమి ఉండదు. కానీ ఎదురుదాడి ఒకటి, రెండవది కొన్ని విమర్శలకు గురవుతున్న పరిస్థితిని కూడా చేయటం, మూడోది మద్యం కుంభకోణం, కల్తీ మద్యం అనేది బయటకు వస్తే ఎంతసేపు ఆ వీడియో దొరికిందని మా మీద కేసులు, మా వాళ్ళు అరెస్ట్ చేయటమే. కానీ ఆ మద్యం ఎక్కడెక్కడికి పోయింది, దాన్ని ఏమైనా సరఫరా చేశారా, అది ప్రజలకు అందిందా, దానివల్ల నష్టం జరిగిందా, ఈ విషయాల మీద మీరు ఎందుకు ఎక్కడ తనిఖీ చేయరు? స్కానింగ్ చేయమంటారు, వాళ్ళు ఎప్పుడు ఎగతా స్కానింగ్ చేస్తే అవుతాడా తాగేవాడు, వాడు ఏదో ఒకటి
అసలు వాడు 2 పెగ్గులు వేసాక 3వ పెగ్గప్పటికి అసలు వాడు ఏం తాగుతున్నాడో కూడా తెలుస్తుందా? కాబట్టి కల్తీ మద్యం కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడం లేదు. ఆకుకు అందని పోకకు పొందని విధంగా ఏదో ఆధారం దొరికిందని చెప్పి మా వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు. సో ఇది ఒక కౌంటర్, నిజం చెప్పాలంటే కొంత కసరత్తు చేసి తీసుకొచ్చిన ఇదిలా